హలో నేను మీ సిఎస్ రావు. జనసేన పవన్ కళ్యాణ్ తరచూ చెప్పేటువంటి మాట రాయపాటి అరుణ. ఆయన పదే పదే గుర్తు చేసుకుంటుంటారు. ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ప్రస్తుతం మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీలో ఉండేటువంటి విషయాలను తెలుసుకుందాం. హలో అండి అరుణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? అయ్యా బాగున్నాను. ఇటు మొత్తం నిన్న సభ చూశారు కదా, సభ చూసిన తర్వాత ఎలా అనిపించింది? ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వైసీపీ పార్టీ మీద ఉందని చెప్పేసి అర్థమైందని. అంటే అంత ఊహించలే, అంత క్రౌడ్ కూడా. నిన్న యాక్చువల్ గా పోలీస్ యంత్రాంగం కూడా చేతులెత్తేసిన పరిస్థితి, అంచనాలకు మించి క్రౌడ్ రావడం తోటి సెక్యూరిటీ ఇష్యూస్ తో మేమందరం బాధపడ్డ పరిస్థితి. అది ప్రాక్టికల్ గా థింక్ చేయాల్సి వస్తే ఊహకు మించిన జనం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేయలేక చేతులెత్తేసారని అర్థమైంది. ఈ కాన్స్పిరసీ ఉంది అంటున్నారు, దాంట్లో నిజమేనా? అంటే అది ఇంకా ఆఫ్టర్ ఎంక్వైరీ తర్వాత కానీ తెలియదు కదండి. ఎవరు మన అభిప్రాయాలను మనం అదే నిజం అని రుద్దలేం కదా. ఇప్పుడు మాకు అనిపించింది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యం ఇది క్లియర్ గా. అండ్ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడేటప్పుడు మాత్రమే మైకులు పనిచేయకపోవడం అనేది. అలాగే అంత పోలీస్ బలగాలు మోహరించి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఒక భద్రతా వలయం లాగా ఏ క్యాబిన్ కి కూడా వర్క్ చేయలేదు. అందరూ దూరంగా నించొని తమాషాలు చూస్తూ ఉండిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. అది కొంచెం అనిపించింది మాకైతే. బట్ అది ఎంక్వైరీ తర్వాత మాత్రమే దాన్ని డిసైడ్ చేసిన పరిస్థితి కదా. ఒక ప్రభుత్వ వ్యవస్థల మీద ఉత్తి పుణ్యానికి అనలేం కదండి. అంటే యాక్చువల్‌గా ఎలక్షన్ కమిషన్ అండర్‌లో ఇప్పుడు యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది కదా! అది మనం ఈ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆపాదించడానికి లేదు కదా! ఎలక్షన్ కమిషన్ కి ప్రత్యేకంగా ఒక డ్యూటీ బాడీ అనేది లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలని మాత్రమే వాడుకోవాలి. సెపరేట్ గా ఎంప్లాయీస్ ఏమి ఉండదు. శాఖ ఏమి కాదు. ఇక్కడ అవును. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థలనైతే మలినం చేసి వెళ్ళాడో అదే వ్యక్తులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు పని చెయ్యాలి. బట్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ చేసే సంతకం మారుతది తప్ప పని చేసే యొక్క వ్యవస్థ మారదు. వ్యవస్థలో విషం నింపి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆ విష సంస్కృతి అలాగే ముందుకు కొనసాగుతూ ఉండిద్దని చెప్పేసి మాకు అనిపించింది నిన్న. సో, దీనికి బాధ్యులను ఎవరు చేయాలనుకుంటున్నారు మరి? డెఫినెట్ గా ఇది సంబంధిత జిల్లా కలెక్టరు, అలాగే సంబంధిత పోలీస్ బాసులు కంపల్సరీగా వీళ్ళే దీనికి తప్పిదం. ఇప్పుడు ఎవరి మాట విని ఇలా చేశారు అన్నది సెకండరీ. మోటో ఎవరన్నా అవ్వనివ్వండి. ప్రాక్టికల్ గా వర్క్ లో దిగిన వాడి యొక్క అసమర్థత అక్కడ కనిపించింది మాకు. కాబట్టి సంబంధిత యంత్రాంగానికి హెడ్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. అరుణ గారు, ఇంకోటేంటంటే అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో కొంతమంది స్లీపర్ సెల్స్ మాదిరిగా వచ్చి డిస్టర్బ్ చేయాలి ఆ మీటింగ్‌ని అని చెప్పి ఏదో ప్రయత్నం జరిగిందంటున్నారు. అలాంటి సింప్టమ్స్ కనిపించాయా మీకక్కడ? నేనున్న క్యాబిన్ లో కూడా జరిగాయండి. పాపం మీడియా ప్రతినిధి ఎవరో ఒకతను ఉంటే హైట్ గా ఉన్న స్టేజ్ ని వాంటెడ్ గా ఒక మూకలాగా వచ్చి దాన్ని ఊపి మరి అతన్ని పడేశారు. ఆ కెమెరాని పడేశారు. అట్లా జరిగింది. అలాగే ముందున్న వాళ్ళు మహిళల్ని అవమానపరిచేలాగా కొంచెం అసభ్యంగా ప్రవర్తించడం కొంతమంది జరిగింది. అతన్నైతే కొట్టారు నేనున్న క్యాబిన్ లో. కొట్టి మరి బయటికి గెంటేశారు. కొంతమంది గుంపుగా వచ్చి ఏది చేసినా సరే ఒక 10 మంది, ఒక 15 మంది గుంపుగా వచ్చి చేశారండి. ఎక్కడైనా సరే కొన్ని చోట్ల మాత్రమే అట్లాగా. అది నేను క్లియర్ గా నేనున్న చోట కూడా జరిగింది. అందుకే చెప్తున్నాను నేనైతే. వాంటెడ్ గానే కొన్ని సంఘటనలు సృష్టించే ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల. సో, మొత్తం సభ చూసిన తర్వాత మీరు అనుకున్న విధంగా సక్సెస్ అయిందని చెప్పి అనిపిస్తుందా? సభ అయితే సక్సెస్ అండి. 100% సభ సక్సెస్. ఏ నాయకత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉండిందో 3 పార్టీల నుంచి వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉండిందో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడిగా పని చేయాలి అని జెప్పేసి, అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని జెప్పేసి ఏ ప్రయత్నం అయితే చేశారో అది సక్సెస్ 100%. బట్ భద్రతా వైఫల్యం అనేది మాత్రం చెందింది. డెఫినెట్‌గా భద్రతా వైఫల్యం అనేది అందరం ఫేస్ చేసాం. సక్సెస్ అనేది కనిపిస్తోంది. బట్ స్పీచ్‌లని గనక చూస్తే, పవన్ కళ్యాణ్ స్పీచ్ గాని, మోడీ గాని, చంద్రబాబు నాయుడు స్పీచ్‌లు గాని చూస్తే వాళ్ళలో ఐక్యత ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు అనే భావన కలిగేలా అనిపిస్తుందా? ఇంకేమన్నా ఎక్స్‌ట్రా అంటే ఫుల్‌ఫిల్ చేసేలా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇన్ని రోజుల నుంచి మనం ఇప్పుడు వైసీపీ సైడ్ నుంచి ఒక మంచి బూత్ మసాలా స్పీచ్‌లు బాగా దట్టించి వండినటువంటి మసాలా హ్మ్. జనసేన వైపు నుంచి టీడీపీ వైపు నుంచి కౌంటర్ స్పీచ్‌లు అలాగే మేము ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇన్నాళ్లుగా డిఫెండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని మా పార్టీని కేడర్ నడుపుకుంటూ వచ్చామనేటువంటి ఒక ధీరోదాత్తమైన స్పీచ్‌లు సహజంగా ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. వీటికి మన బుర్ర అలవాటు పడిపోయింది. సడెన్‌గా నిన్న ప్రధాని స్థాయి వ్యక్తి స్టేజ్ మీద ఉన్నప్పుడు అట్లాంటి ప్రొవోకేటివ్ స్పీచ్‌లు, అట్లాంటి మోటివేషనల్ స్పీచ్‌లు ప్రధాని మంత్రి కూర్చొనుండగా ఇటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు గానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు గానివ్వండి ఇవ్వడం సభా మర్యాద కాదు. అది పద్ధతి కాదు. అక్కడ మోడీ గారిని డామినేట్ చేసినట్టు అనిపించింది.
మోడీ గారిని అక్కడ కూర్చోబెట్టి చూసుకో మా తడాక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎలాగో మోడీకి అర్థం కాదని చెప్పేసి వైజాగ్ లో తెలుగు మాట్లాడారు చూసారా, మాకు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి బిల్డప్లు ఇచ్చుకుంటా. అట్లాంటి స్పీచ్ కింద కన్వే అయ్యింది తప్ప అది పనికొచ్చే స్పీచ్ కింద అవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయం చూసుకుంటే గతంలో ఈ రెండు పార్టీల మధ్య కొంచెం అగాధం ఉండింది. అగాధాన్ని ఇప్పుడు చిన్నగా నిచ్చెనలాగా మారి పవన్ కళ్యాణ్ గారు ఆ అగాధాన్ని పూడ్చారు. ఇప్పుడు మోడీ గారిని అక్కడ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద పెద్ద భారీ స్పీచ్లు ఇవ్వడము అనేది కరెక్ట్ కాదు. అలాగే మోడీ గారి విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధించి మేమేం చేసాం ఇప్పటి వరకు, మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేకపోయినప్పటికీ మేమేం చేసాం, దాన్ని ఈ అవినీతి ప్రభుత్వం ఎలా మార్చుకొని ఉపయోగించుకుంది. అలాగే రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా అవినీతిమయం అయిపోయాయి, దానికి బాస్ గా ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్రానికి ఏం చేసిద్ది, వీటన్నింటి గురించి క్లియర్ గా ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా అండ్ ఒక ప్రధాన మంత్రిగా ఎలాగ వ్యవహరించాలో ఆయన స్పీచ్ అంతే హుందాగా ఉండింది. మన దరిద్రం ఏంటి అంటే చెప్పాను కదండి, మనకు ప్రెస్ మీట్లు అంటే బూతులు ఉండాలా, మంచి రా చూసుకుందాం అలా కౌంటర్ డైలాగులు ఉండాలా. అంటే అలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ కాకపోతే ఏంటంటే ఒక మెసేజ్ అయితే ఏపీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ స్థాయిలో ఇవ్వలేదేమో ప్రధానమంత్రి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్న ఒక మాట ఏంటంటే మంత్రులు అవినీతి చేశారు పోటీ పడి అని చెప్పి అన్నారు. బట్ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురాలేదు. అది అది ఎక్కడో లోపించింది అనిపించింది కదా ఆయన స్పీచ్ లో. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి 38 కేసులున్న వ్యక్తి గురించి ప్రసంగించాలి ఆ రాష్ట్రంలో అంటే ఆయనకు చిన్నతనంగా ఉండిద్దండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పేరెత్తి మాట్లాడితే ప్రధానమంత్రి గారి స్థాయి తగ్గించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి స్థాయి పెంచినట్లు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి పెంచాల్సిన అవసరం ప్రధానమంత్రి మోడీ గారికి లేదు. కాబట్టి ఆయన పేరు ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడానికి మోడీ గారు అనవసరం అనుకుని ఫీల్ అయి ఉంటారని నేను అనుకుంటున్నానండి. ప్రభుత్వాన్ని మాత్రమే మంత్రులు అన్నారు కదా, మంత్రులు పోటీ పడి అవినీతి చేశారని చెప్పి అన్నారు కదా. అంటే ప్రస్తావించాలి. ఎందుకంటే అరుణ్ గారు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటి వరకు నరేంద్ర మోడీ అండతోటి మద్దతుతోటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు అనేది చాలా కాలం వినిపిస్తుంది కదా. దానికి క్లారిటీ ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? అవసరం లేదండి. క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తే అట్లాంటి మాటలన్నింటినీ కన్సిడర్ చేస్తున్నాడు మోడీ, బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లోకి సంకేతం వెళ్తది కాబట్టి అవన్నీ వాళ్ళకి నథింగ్ అండి. అంత పెద్ద ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ముఖ్యమంత్రి, ఈ బుక్క పకీర్ మంత్రి వ్యవస్థ అంతా నథింగ్. కాబట్టి ఆ సభ మీద జగన్ రెడ్డి పేరు ఎత్తి మాట్లాడుంటే నిజంగా అది మాకు అవమానం అయ్యేది. ఆ జగన్ రెడ్డి పేరు ఎత్తకపోతే నిజంగా ఒక ప్రధానమంత్రిగా తన హుందాతనమైన ప్రసంగాన్ని కొనసాగించారనిపించింది మాకైతే. పోనీ ఇంకొక యాంగిల్‌లో ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అమరావతి గాని, లేదంటే పోలవరం గాని, ఇలాంటి వాటి గురించైనా గాని ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కదా. ఎస్పెషల్లీ అమరావతి గురించి. అమరావతికి అసలు మోడీ గారు వ్యతిరేకం కాదు గదండీ. కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి అమరావతికి సంబంధం ఏమన్నా ఉందా? వాళ్ళు అమరావతిని రాజధానిగా ఆమోదించి భూమి పూజ చేసి మరీ ఎళ్లారు. దానికి సంబంధించి నిధులు ఎంతవరకు రావాలో వాటిని కేటాయించారు. బడ్జెట్ వైస్‌గా వాటిని ఇస్తూనే ఉన్నారు. అమరావతిని వ్యతిరేకించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అమరావతిని ఆపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. యథావిధిగా రేపు ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యథావిధిగా అమరావతి అనేది మళ్ళీ పునఃప్రారంభం అవుతది. మళ్ళీ కొనసాగుతది. దానికి మోడీ గారికి సంబంధం ఏమీ లేదసలు నన్నడిగితే. ఎక్కడైనా మోడీ గారు ఎప్పుడైనా సరే అమరావతికి నేను వ్యతిరేకం, లేదా అమరావతి ఆంధ్రుల రాజధాని కాదు, ఈ ప్రభుత్వం పెట్టిన ప్రకారం 3 ముక్కల ఆటే ఆడాలి అని చెప్పేసి ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించిందా? ఏ ప్రసంగంలో అయినా, ఏ సభలో అయినా, ఏ చట్టసభలో అయినా. ఆపింది జగన్మోహన్ రెడ్డి. ఆటోమేటిక్ జగన్మోహన్ రెడ్డి దిగిలితే వచ్చే ప్రభుత్వం ఏమి నిర్మించుకోవాలనుకుంటే అది నిర్మించుకోవచ్చు రాజధానికి సంబంధించి అమరావతిలో. కాబట్టి దానికి సంబంధించి అసలు ఆయన అడిగే అవసరం మనకు లేదు ఫస్ట్. ఎందుకంటే ఆ విషయానికి మోడీ గారికి ఏ సంబంధం లేదు. అంటే సంబంధం అంటే మీరింకా ఓకే, బీజేపీ స్టాండ్ అయితే ఓకే, అమరావతి రాజధాని ఉంది. బట్ దాని మీద 3 రాజధానులని ఇప్పుడు ఆల్రెడీ సుప్రీం కోర్టులో ఉంది కదా. దాని మీద ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే పబ్లిక్ కొంచెం రిసీవ్ చేసుకునే వాళ్ళేమో అనిపించట్లేదా? మనకనిపించింది ఒక దేశ ప్రధానికి రుద్దడం అనేది కరెక్ట్ కాదండి. అసలు ఆ విషయంతో మోడీ గారికి సంబంధం లేదు. దాని గురించి ప్రశ్నించాలి అనుకోవడం మన అవివేకం అవుతుంది తప్ప అది వివేకం అని నేను అనుకోవట్లేదు. పోలవరం గురించి ప్రశ్నించారంటే బైఫర్కేషన్ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంది. దాని మీద కూడా అట్లీస్ట్ అంశాలు ఏమీ టచ్ చేయలేదు కదా ఆయన. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర సమస్యలను ఆయన ప్రస్తావిస్తున్నాడు కదా. ప్రత్యేక హోదా అనేది బీజేపీ గతంలో ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి ఆల్రెడీ ప్రస్తావించింది. ఆ విషయం మనకి. రెండోది, ఇప్పుడు వెళుతున్నటువంటి కూటమి కూడా ప్రత్యేక హోదాని మేనిఫెస్టోలో చేర్చేమీ వెళ్ళట్లేదు. మూడోది,
ప్రజలు ప్రత్యేక హోదా తేని ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. వాళ్ళకి అది అక్కర్లేని అంశంగానే భావిస్తున్నట్లుగా ప్రజల్లోకి వెళుతున్న సిట్యుయేషన్. 4 ప్రత్యేక హోదా ఇస్తేనే మేము ఓటేస్తామని ఏ సామాన్యుడి నుంచి ఇప్పటి వరకు మనం ఎలాంటి వాదన చూడలేదు. 5 ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యగా మనం అందరం భావించిన విషయం కాబట్టి, అసలు పూర్తిగా అభివృద్ధినే పక్కదారి పట్టించేసి, అప్పుల ఊబిలో దించుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పక్కకు దించి, ప్రత్యేక హోదా వచ్చినా, రాకపోయినా కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రంలో సృష్టించే సంపద వీటన్నింటిని బేస్ చేసుకొని, ప్రత్యేక హోదా వస్తే మనకి ఏదైతే వస్తాయని భావిస్తున్నామో, వాటికన్నా భిన్నంగా అండ్ మిన్నగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోటి కూటమి ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదన్న కాన్సెప్ట్ బీజేపీని మనం అడగకూడదు. బీజేపీ ఫస్ట్ నుంచి ముగిసిపోయిన అధ్యాయం అని చెప్తూనే ఉంది. దాన్ని ఇంకా సజీవంగా ఉందని భావిస్తోంది మనము. దాని గురించి పోరాడాల్సింది కూడా ఫర్దర్‌గా మనమే. తర్వాత ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కారణాలతో మాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, ఇవ్వండని మనం అడగగలిగిన, సంబంధిత విషయాల మీద కూలంకుషంగా చర్చలు జరిపి దాని గురించి పాజిటివ్‌గా ప్రస్తావించాలి అన్నా అది ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత చర్చించుకోవాల్సిన అంశం తప్ప, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ముగిసిపోయిన అధ్యాయం అన్నదాన్ని మనం ఎళ్లి గిల్లి మరి ఏడు అంటే కరెక్ట్ కాదండి. జనసేన, తెలుగుదేశం పార్టీ పైన స్థాయిలో ఎంత కలిసిపోయిందో కింది స్థాయిలో కూడా అంతే కలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ బీజేపీ తోటి కలిసి పనిచేసేటువంటి వాతావరణం లేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? బీజేపీ మొన్నటి వరకు కూడా పొత్తు కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అయింది రీసెంట్ గానే. ఇంక నుంచి కలిసి పనిచేయాలి మేము తప్పనిసరిగా. బీజేపీ, జనసేన కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా గతంలో చేసున్నాయి. ఆ విషయం మీకు తెలుసు. ఇప్పుడు ప్రత్యేకించి టీడీపీతో కలిసి పనిచేయాల్సిన అవసరం అనేది డిఫరెన్స్ అనేది అధినాయకత్వాల్లో ఉండింది. ఎక్కడ క్యాడర్‌లో లేదు. బీజేపీకి, టీడీపీకి సంబంధించి. జనసేనకి, టీడీపీకి సంబంధించి అయినా క్యాడర్‌లో కొంత డిఫరెన్స్ అనేది వచ్చింది గానీ, గత కొన్ని రోజులుగా బిఫోర్ అలయన్స్ ఆర్ ఆఫ్టర్ అలయన్స్ కానివ్వండి, అంతే ఎక్కువ ఓట్ బ్యాంక్‌గా క్యాడర్‌గా ఉన్నారు కాబట్టి 2 పార్టీల నుంచి కొంచెం. ఇక్కడేంటంటే బీజేపీ అనేది ఆ స్థాయిలో క్యాడర్ లేకపోవడం మూలంగా గ్రౌండ్‌లో డిఫరెన్సెస్ లేవు. టీడీపీకైనా, బీజేపీకైనా అధినాయకత్వాల్లోనే ఉండింది. ఇవాళ అధినాయకత్వమే కలిసి పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అసలు ఏ డిఫరెన్సెస్ లేని క్యాడర్ కలవకుండా ఉండిద్దని నేను అనుకోవట్లేదు. 100% కలిసే పనిచేస్తారు. కాకపోతే నిన్నటి సభ మాత్రమే పొత్తుని ఖరారు చేస్తున్న సభగా భావించారు కాబట్టి ఇక నుంచి అది కార్యాచరణ మనందరికి కనిపించేలాగా ముందుకు సాగింది. నిన్న మాట్లాడే స్పీచ్‌లో మోడీ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు ఒకటేను. ఆ 2 పార్టీలు కూడా ఒకటేనన్నారు. అది కూటమికి నష్టమా? లాభమా? షర్మిల అనే కాన్సెప్ట్ ప్రస్తుతానికి కూటమికి కాలిక్యులేట్ చేసుకోవడానికి అవసరం లేని అంశం అండి. ఫస్ట్‌ది. జగన్మోహన్ రెడ్డికి కంట్లో నలుసు, కాల్లో ముల్లు, చెవిలో జోరేగా చెప్పులో రాయి అంటారు కదా! అట్లా అయిందండి జగన్మోహన్ రెడ్డికి మాత్రం షర్మిల అనే కాన్సెప్ట్. కూటమికి మాత్రం పరిగణనలోకి తీసుకోవడానికి అవసరం లేని కాన్సెప్ట్. నిన్న తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి అన్నట్లుగా నిన్న మోడీ గారు అనేది ఫస్ట్ నుంచి మనం కూడా అనుకుంటుంది అదే. అందులో ఉన్నోళ్ళు ఇందులో ఉన్నారు, ఇందులో ఉన్నోళ్ళు అందులో ఉన్నారు. సమస్య అంటే ఇక్కడ ఎక్కడొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని బయట పెడుతున్నారు అని చెప్పేసి ఆనందపడాలా? జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకు వచ్చే ఆ ఓట్లేమన్నా ఉంటే కూటమికి రాకుండా కొంత పర్సెంట్ అయినా సరే ఆవిడ వైపు తీసుకెళ్ళిపోతుందని బాధపడాలా అన్నది అర్థం కాని అంశం. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తేటతెల్లం చేస్తున్నారు. అటు సునీత గారు కానివ్వండి, ఇటు షర్మిల గారు కానివ్వండి, పూర్తిగా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది. అది సంతోషించాల్సిన విషయమే. కుటుంబ సభ్యులకి తెలిసినంత బయట వాళ్ళకి తెలీదు కాబట్టి. కానీ ఇప్పుడు ఆ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత బయటకొచ్చే ఓటరు 10 ఓట్లు బయటకొచ్చినాయంటే అట్‌లీస్ట్ 1 ఓట్ ఆర్ 2 ఓట్స్ అయినా సరే కాంగ్రెస్‌కెళ్తాయి. 8 ఓట్లు కూటమికొచ్చినాయి. ఆ 1 ఆర్ 2 అయినా అటెందుకెళ్ళాలి? ఆవిడ లేకపోయుంటే ఇటొచ్చేయి గదా! అన్న స్వార్థం ఉంటది మాలో. కానీ ఆవిడ ఆ వ్యక్తిత్వాన్ని బయటకి పెట్టకపోతే ఈ 10 ఓట్లు బయటికి రావు గదా! ఇది ప్రాక్టికల్‌గా థింక్ చేసుకోవాల్సిన విషయం. సో, అందుకని నరేంద్ర మోడీ అలా ప్రస్తావించాడు అనుకోవాలా? అవునండి. అంతే. సో, ఈ పవన్ కళ్యాణ్ గారు పాంచజన్యం, తర్వాత దేవదత్త ఇయన్నీ మాట్లాడారు గదా! ఏంటి అది? ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్‌గా చెప్పేదేంటంటే ఒక రావణాసురుడు అని చెప్పాడు. వజ్ర వైఢూర్యాలతోటి ఏదో కట్టించుకొని ఉన్నటువంటి ఆయన్నే దించేసాము. ఈయన్ని దించడానికి ఏంటి పెద్ద అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ మామూలుగా అది క్రియేషనా? లేకపోతే అప్పటికప్పుడు తీసుకొస్తారా పవన్ కళ్యాణ్? అప్పటికప్పుడు తీసుకొచ్చేది ఏముండదండి. భారతీయ వ్యవస్థ, హిందూ వ్యవస్థ అంతా కూడా పురాణాలను బేస్ చేసుకొని నడుస్తూ ఉన్నది. మన ధర్మం అంతా మన నేచర్. అది మతం అనే దానికన్నా కూడా సృష్టి ప్రకారం మన నేచర్ హిందుత్వం అనేది. దానిలో భాగంగానే ఈ పురాణాలన్నీ కూడా మిళితమై ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాంచజన్యం, దేవదత్తం అనేది కూడా పురాణాల్లో కృష్ణుడు, అర్జునుడు లాంటి వాళ్ళు పూరించిన శంఖాలు అలాగే ఎక్కుపెట్టిన బాణాల విల్లు లాంటివి. వీటన్నిటి పేర్లు ఇవి. హ్మ్. అప్పట్లో రాక్షసులను సంహరించడానికి జరిగినటువంటి యుద్ధంలో
దేవతామూర్తులైనటువంటి వాళ్ళు సంధించిన ఆయుధాలు, శంఖాలు వీటి పేర్లకు సంబంధించి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న రాజకీయాలని ప్రస్తావిస్తూ ఆయన వాటికి సారూప్యతగా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే జనరల్‌గా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని చాలా ఎక్కువ ఫాలో అవుతారు. అంతేనా? దైవత్వాన్ని ఫాలో అంతేనా? లేదంటే అర్జునుడు అని చెప్పి నేను అర్జునుడిని అవుతా అని చెప్పాను. నేను అభిమన్యుడిని కాదు అర్జునుడు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని సంధించారా? సార్ ఫస్ట్ విషయం అర్జునుడు గురించి తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని మార్పులు చేసుకోవాలి ఆయన క్యారెక్టర్‌లో, ఆయన విధానంలో జుట్టు పీక్కోవాలి ఆయన అర్థం చేసుకోవడానికి. కేవలం అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఇరుక్కుపోయి అంతమైపోయాడు గదా! అర్జునుడు గాబట్టి యుద్ధాన్ని ఛేదించాడు గదా! అని జెప్పేసి ఈయన గూడా పెద్ద యుద్ధ వీరుడిలాగా భావిస్తే ఎలా సరిపోద్ది సార్? కేవలం యుద్ధాన్ని వరకే అర్జునుడి వ్యక్తిత్వాన్ని ఆపాదించుకుంటే ఎలా? మొత్తం అంతా ఆపాదించుకోవాలి గదా! ఆడబిడ్డలకి ఎంత మర్యాదిస్తాడు, అతను ఎంత యుద్ధ వీరుడు, ఎంత నిజాయితీ పరుడు, ఇలాంటి ఎన్నో అంశాలని అర్జునుడితో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికిరాడు? ఎవరో రాసిస్తారు స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్ గారన్నా పురాణాలను ఫాలో అవుతారు. ప్రతిది పిన్ టు పిన్ చదువుకుంటారు. ఏ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తది. ఆయనకి భారతీయ వ్యవస్థ, హిందూ ధర్మము, భాగవతము, గీత, రామాయణము, ఖురాను, బైబిల్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చదువుతారు. తెలుస్తది. అవును. హ్మ్. జగన్ రెడ్డికి ఎవడో సలహాదారు ఒకటి రాసిస్తాడు లైను. దానికి అర్థం కూడా తెలీదు పాపం ఆయనకి తర్వాత వాస్తవంగా. మాట్లాడిన తర్వాత కూడా తెలీదు. హ్మ్. ఇది మాట్లాడాలని ఆళ్ళు రాసిస్తారు. అది చూపు అటు తిప్పుకోకుండా, ఇటు తిప్పుకోకుండా అట్లాగే పెట్టి చదువుతాడు అయిపోద్ది అంతే. దాని గురించి ఏమనేది ఆయనకి తెలిసేస్తే గదా! మళ్ళీ దాని గురించి కాదు. మనం మళ్ళీ అంతే గాని మొన్న లాస్ట్ మీటింగ్‌లో సిద్ధం ముగింపు సభలో జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలు బయటికి తీయండి ఇక అని చెప్పేసి అన్నారు. జమ్మి చెట్టు మీద ఆయుధాలు ఎవరు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? అనేది నేను క్వెషన్ చేశాను. ఇప్పుడు వనవాసంలో లేడు కదా ఆయన. అధికారంలో ఉన్నాడు కదా! వ వనవాసంలో అవునండి. వాళ్ళేదో వనవాసంలో ఉన్నప్పుడు పెట్టి ఎళ్లారు. ఆ! అవును. సో అది ఇప్పుడు మొత్తం మీద భారత్ రామాయణం. ఆ! ఇక్కడేం జరిగిద్దంటే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏవో పురాణాల క్యారెక్టర్‌లు తీసుకొచ్చి ప్రస్తావిస్తున్నారు. ప్రతి స్పీచ్‌లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. లేదంటే బైబిల్‌లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మనం కూడా ఏదో ఒకటి మాట్లాడాలి. హ్మ్. సలహాదారుని పిలుస్తారు. "ఏ సలహాదారు మాకు కూడా అట్లాంటి ఏమన్నా యాడ్ చేయి" అని చెప్పేసి. ఈడేదో ఒకటి రాసిస్తాడు. ఆయన ఎందుకుంది ఇది? ఇప్పుడు వాస్తవానికి మనకిది వచ్చిద్దా? లేదా? అన్నది ఆలోచన కూడా ఉండదు. రాసాడు, నేను చదివా అయిపోయిందంతే. జమ్మి చెట్టు మీద ఆయుధాలు కౌరవులు అధికారంలో ఉన్నప్పుడు పాండవులు ఎక్కడో వాళ్ళు మారు వేషాల్లో ఉన్నప్పుడు ఆయుధాలను చూసి గుర్తుపట్టకూడదని చెప్పేసి ఎక్కడో దాచిపెట్టుకొని తర్వాత యుద్ధంలో ఉన్నప్పుడు బయటికి తీశారది. ఈయన ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు. ఈయన అన్ని ఆయుధాలు ప్రజల్లోనే ఉన్నాయి. వాలంటీర్ల రూపంలో, సచివాలయ రూపంలో, పథకాల రూపంలో, పోలీసుల రూపంలో రకరకాలుగా ఆయుధాలన్నీ జనాల్లోనే ఉన్నాయి. ఇంక జమ్మి చెట్టు నుంచి ఏం ఆయుధాలు తీయాలి? ఒక్కొక్కడికి 100 కోట్లు నియోజకవర్గానికి పంపించాడంట. అయి బయటికి తీయమని చెప్తున్నాడట ఆయన. మనకర్థం కాలేదు. అంతేనా? రైట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 4 పెళ్ళిళ్ళు అనేది కొంచెం తగ్గించారు. మళ్ళా మొదలుపెట్టారు. సలహాదారులు మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం రీకాల్ చేస్తున్నారండి. రాసేటప్పుడు ఏమేమి తిట్టాం మనం అయన్నీ మళ్ళీ అంటే లాస్ట్‌కొచ్చింది కదా! ఎగ్జాము మనం సంవత్సరం అంతా చదువుతాం సహజంగా. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అని చెప్పేసి చదివి చివరికి ఫైనల్స్ రీకాల్ చేసి రాసిస్తున్నారు అన్నీ. మనం ఇయి అనాలి సార్, ఇయి చెయ్యాలి సార్ అని చెప్పేసి. అందులో భాగంగానే మళ్ళీ నాలుగో పెళ్లి అనే కాన్సెప్ట్ రాసిచ్చారు. దాంట్లో భాగంగానే అతను చదివాడు. అంటే జగన్ అనే వ్యక్తి సొంత ఆలోచన అనేది కేవలం క్రిమినల్ మైండ్ సెట్‌కి తప్ప ఫ్యాక్షన్‌కి, క్రైమ్స్‌కి తప్ప జనరల్‌గా పరిపాలనకి, అడ్మినిస్ట్రేషన్‌కి, ప్రజా బాహుళ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రకారం పనిచేయడానికి అతని ఆలోచన సరిపోదు. అతనికసలు ఆ టైప్ ఆఫ్ ఆలోచన లేదు. ఇది సామాన్యుడు గుర్తుంచుకుంటే బెటర్. మీరు ఈ కావాలంటే మధ్య చూడండి. హ్మ్. హ్మ్. చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి ఇతనితో పాటు రాజకీయ నాయకులుగా, ఇతనితో పాటు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన వాళ్ళ యొక్క మైండ్ సెట్‌తో ఉన్నంత ర్యాపో ఎప్పటినుంచో నాయకులుగా ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఉండదు. ఓ బొత్సతోని గానివ్వండి, లేదంటే పాత నాయకులతో ఉండదు. హ్మ్. లేటెస్ట్‌గా ఈళ్ళతో పాటు క్రిమినల్ మైండ్ సెట్ ఈ దువ్వాడ శ్రీనివాస్ ఒకడు ఈ బ్యాచ్ ఉంటదంతా తొట్టమొక్క బ్యాచ్. ఈ బ్యాచ్‌తో ఉన్నంత ర్యాపో సీనియర్ నాయకులతో ఉండదు. ఎందుకంటే హ్మ్. మైండ్ సెట్ వేరవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే ఏ ఏ వ్యక్తి ఏ క్రిమినల్ ఏం బ్యాచ్? దీనికి ఏం బ్యాచ్? అరుణ సార్ గారు ఏదో అన్నారు. ఏం బ్యాచ్? తట్టమొక్క బ్యాచ్ అండి. రోజా వీళ్ళంతా అదా? అదే బ్యాచ్ అండి. గుడివాడ అమర్నాథ్, రోజా, కొడాలి నాని, వంశీ. అంటే మంత్రులని మా శాఖ ఇది అని తెలియకుండా వచ్చి ప్రెస్ మీట్‌లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వచ్చి ప్రతి ఒక్కళ్ళది అదే బ్యాచ్. ఆళ్ళకేం చేస్తారు, ఏం చెయ్యాలనేది తెలీదు. ఏం చెప్పారు, మనం అదే చెయ్యాలి. ఇదే హ్మ్. వెర్షన్. హ్మ్. సో, ఈ మధ్య ఏంటంటే వీళ్ళు మొత్తం టికెట్స్ అనౌన్స్ చేశారు కదా! అనౌన్స్ చేసిన తర్వాత బీసీలకి మేము తప్ప ఏ పార్టీ న్యాయం చేయలేదని చెప్తున్నారు. సార్ గ్రేటర్ రాయలసీమ ఇంక్లూడింగ్ మై డిస్ట్రిక్ట్ ఆల్సో. ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా కలుపుకొని మొత్తం 75 స్థానాలున్నాయి. 75 స్థానాలకు గాను 15 ఎస్సీ రిజర్వ్డ్. 15 పోతే 60 స్థానాలు.
60 స్థానాల్లో బీసీ దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాల్సి వస్తే మోర్ ఓవర్ 40కి పైన బీసీలకు రావాలి టికెట్లు. 40కి పైన బీసీలకు నిజంగా న్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి. కానీ బీసీలకి ఇచ్చిన టికెట్లు మొత్తం మీద 9, రెడ్లకి ఇచ్చిన టికెట్లు మొత్తం 37. ఎవరికి న్యాయం చేశాడు అక్కడ? నీ రెడ్డి సామాజిక వర్గం 5%, గ్రేటర్ రాయలసీమలో ఉన్న టికెట్లలోనే నువ్వు దాదాపుగా 68% వరకు నీ రెడ్లకి ఇచ్చుకొని నువ్వు బీసీలకి ఎక్కడ న్యాయం చేసావు? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? అసలు పిచ్చోళ్ళు ఎవరున్నారు రాష్ట్రంలో? అంటే నీకు ఒక సాక్షి ఛానల్, ఒక పేపరు, 10 మంది యూట్యూబ్ ఛానల్లోళ్ళు ఉండగానే నువ్వేదేస్తే అది నమ్మేస్తారా ప్రజలు? 9 టికెట్లే ఇచ్చింది బీసీలకి. 37 38 రెడ్లకి ఇచ్చాడు. ఎక్కడ న్యాయం అక్కడ బీసీలకి? ఇది సామాన్యుడికి తెలిసి ఇవ్వాల. వాళ్ళు చెప్పగానే నమ్మే పరిస్థితి లేదు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు అని లిస్టులో పేర్లు వరుస ప్రకారం రాయాల్సి వస్తే ఫస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డిది ఉంటుంది. బీసీలు నిధులు తిన్న వ్యక్తి అతనే. బీసీల మీద అత్యధికంగా క్రైమ్‌కి పాల్పడిన వ్యక్తి అతనే. బీసీల భూములు లాక్కున్న వ్యక్తి అతనే. బీసీలకు సంబంధించి ఆదాయ వనరులుగా ఉండాల్సినటువంటి ఎన్నో పరిశ్రమలను లాక్కొని రెడ్లకు అప్పజెప్పింది అతనే. ఇసుక కానివ్వండి, గ్రానైట్ కానివ్వండి, ఇలా ఎన్నో అంశాల మీద. వీటన్నింటికి సంబంధించి బీసీలకి అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వైతే వాళ్ళు బీసీకి న్యాయం చేసిన 9 టికెట్లు ఇస్తే సరిపోద్ది. బీసీలకు న్యాయం చేయడం అది. పోనీ రేపొద్దున నిజంగా బీసీల టికెట్ 9 మందికి. ఈ 9 మందైనా కనీసం వాళ్ళ స్వేచ్ఛ ప్రకారం ఆ బీసీ సామాజిక వర్గాలను పైకి తెచ్చుకోవడానికి పని చేయగలుగుతారా? నీ రెడ్ల కింద నుంచి బానిసత్వం చేయాల్సిందే కదా! దానికి కారణం ఇప్పటి వరకు అందరం చూసాం కదా! ఇప్పటి వరకు ఒక్క రెడ్డి సామాజిక వర్గం నుంచి కాకుండా మిగతా ఏ కులాల నుంచి మినిస్టర్లు అయినా సరే కిందున్న పిఏ రెడ్డి గారి మాట వినాల్సిందే. అతని సంతకం ప్రకారం పని జరగాల్సింది తప్ప ప్రోటోకాల్‌ని, పోర్ట్‌ఫోలియోలని యూజ్ చేసిన పరిస్థితి కూడా లేదు మిగతా కులాలకి ఈ ప్రభుత్వం యొక్క హయాంలో. కాబట్టి యాక్చువల్‌గా ఈ వ్యక్తి అంతకుముందున్న రిజర్వేషన్‌ని బీసీ రిజర్వేషన్ తగ్గించారు లోకల్ బాడీలో. 34కి అవునండి. డిస్ట్రిబ్యూట్ చేశారు. అంతకుముందు 50% 38%గా ఉన్నది 21%కి మార్చారు. ఇది క్లియర్‌గా జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికం ఇది బీసీల మీద. అయినా 9 టికెట్లు ఇచ్చి వాళ్ళతో డబ్బా కొట్టిచ్చేస్తే రెడ్డి మినిస్టర్ అయ్యి ఎలా దోచుకొని తింటున్నాడు. రేపొద్దున మా కులాల నుంచి కూడా ఒక వ్యక్తి మినిస్టర్ అయితే నీ కింద బానిసత్వం చేసి నువ్వు ఇచ్చే చిల్లర తీసుకొని గమ్ముగా ఉంటాడు తప్ప మాకేంటి యూజ్ బీసీలుగా? ఏం చేసావు మాకు? మీ బిడ్డ ఇవాళ అందరిలో ఉన్న మీ బిడ్డకి మీడియా లేదు. మీ బిడ్డని అన్యాయం చేస్తున్నారు అందరూ కలిసి అని చెప్పి అంటున్నాడు కదా! సార్ మీరు ఏపీలోనే ఉంటారుగా? మీరు హైదరాబాద్‌లో ఉంటారా? హైదరాబాద్. ఓహో! అయితే మీకు ఆ అదృష్టం లేదు. మాకు ఆ దరిద్రపు దౌర్భాగ్యపు అదృష్టం ఉంది. నిద్ర లేసి మేము టీవీ పెడితే హ్మ్. ఏపీ ఫైబర్ నెట్‌లో నిద్ర లేస్తే వచ్చేదంతా ఆ ఏడుపు గుడ్డు మొహం వస్తది. పొద్దుగూకులు అదే వస్తుంది. మేము ఎప్పుడు టీవీ పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి మొహమే వస్తది. అది ఎవరికి లేదు ఛానెల్ ఎట్లా వస్తుంది మరి రోజు? పేపర్ ఒకటి చచ్చిద్ది రోజు యాక్చి అని చెప్పేసి. లేస్తే అన్నీ అబద్దాలే ఉంటాయి. అది ఎవరి గురించి? ఎవరి పేపర్ అది? భారతిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? ఆ సాక్షి పేపర్ సీఈఓ భారతిరెడ్డి. ఆ ఛానెల్ ఒకటి చచ్చిపోద్ది. మొన్నటిదాకా పాపం వైఎస్ బొమ్మ ఉండేదటండి. ఇప్పుడు అది కూడా లేదటండి. ఇప్పుడేదో మారినట్టుంది విషయము. ఆ ఛానెల్ ఎవరిది? అలాగే అధికారం ఎటుంటే అటు గోడ దూకే పెద్ద పెద్ద ఛానెల్స్. ఏదో సమాజంలో మార్పు కోసం యుద్ధాలు చేసే ఛానెల్స్ అన్ని చాలా ఉంటాయి. ఆ ఛానెల్స్ అన్ని ఇవాళ ఎవరు బానిసత్వం చేస్తున్నాయి? నీ బానిసత్వం మీద చేస్తున్నాయి. నిద్ర లేస్తే సోషల్ మీడియా ప్రజల డబ్బులతోటి సోషల్ మీడియా వింగ్‌ని ఆర్గనైజ్డ్ చేసి ప్రజల ఖజానా నుంచి వాళ్ళకి డబ్బులిస్తా, పలానోళ్ళని తిట్టండి, పలానోళ్ళని మార్పింగులు చేయండి, పలానోళ్ళ మీద దాడులకెళ్ళండి అని చెప్పేసి నిరంతరం సోషల్ మీడియాని రన్ చేస్తున్నావు. అది ఎవరి కోసం రన్ చేస్తున్నావు? దాంట్లో చేస్తున్న దాష్టికం అంతా ఎవరి గురించి చేస్తున్నారు? వైసీపీ పార్టీ గురించే కదా! దాదాపు వందలాది యూట్యూబ్ ఛానెల్స్. జర్నలిస్టుల ముసుగులో పెద్ద పెద్ద వైసీపీ కార్యకర్తలు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ముసుగులో పెద్ద పెద్ద విశ్లేషకులు. అందరూ వైసీపీ కోసం పనిచేసేవాళ్ళు. ఆళ్ళకి ఆత్మసాక్షి సావదు, ఏమి లేదు. జేబులో డబ్బులు పడితే ఏం చెప్తే అది చేస్తారు. పేరుకు మళ్ళీ పెద్ద జర్నలిస్టులు, విశ్లేషకులు, మట్టి, మశానం. ఈళ్ళంతా ఎవరి కోసం పనిచేస్తున్నారు? సరే ఇవన్నీ పక్కన పెట్టండి. వాలంటీర్. నిద్ర లేస్తే ఆ ఫోన్ ఓపెన్ చేస్తే జగన్ బొమ్మ వత్తది. ఆ జగన్ బొమ్మ తెచ్చి మా మొహం మీద రుద్దుతాడు. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్‌ని పెట్టి పెట్టాడు. ఆళ్ళు లెగిస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇళ్ళకి స్టిక్కర్‌ల కాడ్నించి, గోడకు రంగుల కాడ్నించి, చేతికిచ్చే పథకాల కాడ్నించి, మా కొంపల్లో ఉండే ఆస్తుల పేపర్‌ల మీద గూడా ఆ బొమ్మ రుద్ది, నిరంతరం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అది హిప్నటైజ్ చేసినట్టు, చేతబడి చేసినట్టు రాష్ట్రానికి చేస్తా, ఇంకా నాకు మీ బిడ్డకి లేవు, మట్టికి గడ్డకి లేవు అంటే, నవ్వుకోవాలనిపించట్లే మీకు కూడా? ఏదో మీరు జర్నలిస్ట్ కాబట్టి అడగాలని అడుగుతున్నారు. మీకు నవ్వు రాట్లే అడిగేటప్పుడు? నవ్వుకుంటూనే అడుగుతున్నాను. నేను 26 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంటే ఏ పేపర్ ఎప్పుడు పెట్టారు? ఎవరెవరు ఏ పేపర్ ఎటుంది? ఏ ఛానెల్ ఎటుంది? అవగాహన ఉంది. కానీ మీ బిడ్డకి అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్తుంటే ప్రసంగాల్లో అంటే ఇంత పచ్చబద్దాలు కూడా చెప్తే పబ్లిక్ నమ్ముతారని చెప్పి ఆయన అనుకోవడం అనేది నాకు అర్థం కావట్లేదు మరి.
ఆయనకు కొంచెం యాక్చువల్ గా మానసిక చపలత్వం ఉందండి. అది ప్రజలకు అర్థం కాదు. అది ప్రజలకు అర్థమయ్యేటప్పటికి 5 ఏళ్ల పాటు రాష్ట్రం అధోగతి పాలైంది. ఇప్పుడు అర్థమైంది ప్రజలకు కూడా ఆయనకున్న చపలచిత్తం అనేది అర్థమైంది. ఆటోమేటిక్‌గా 24లో మార్చేస్తారులెండి. పాపం అంత మానసిక రోగికి ఇంత స్ట్రెస్ ఇవ్వకూడదు మనం కూడా. ఆయనకి రిలాక్స్ ఇవ్వాలి. ఓకే. మీకిప్పుడు జనసేనకి ఇచ్చిన ఈ సీట్ల షేరింగ్ అయన్నీ ఓకేనా? కొంతమంది ఇంకా షేరింగ్ అసంతృప్తిగా ఉన్నట్టున్నారు. సీట్లు తీసుకున్నాము. అయిపోయింది గదా! అదే అదే దాని మీద కొంచెం ఇంకా ఇప్పటికి కూడా కొద్దిగా అండర్ గ్రౌండ్‌లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అక్కడక్కడ. ఏమి లేదండి. ఇబ్బంది పడేలాగా మా సార్ ఎప్పుడు నిర్ణయం తీసుకోరు. మా సార్ తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. దాని ప్రకారమే ముందుకెళ్తున్నాం మేము రాజకీయంగా. ఇప్పుడున్న అభ్యర్థులకి ఎలాగా గెలిపించాలి, వాళ్ళకి అవసరమైన అన్ని అంశాలను ఎలా చేకూర్చాలి, దానికి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి ప్రణాళికాబద్ధంగా అన్న దాని మీద మా ఆలోచనలో అంతర్గత సమాచారం అంతా కూడా ఉందండి. అంతర్గత నాగబాబు గారి డిస్కషన్ పరిస్థితి ఏంటి? నాగబాబు గారు ఏదో అడిగారని అదే ఏదో ఈ మధ్య కాలంలో బాగా న్యూస్ వచ్చింది కదా! లేదండి. నాగబాబు గారు అడగలేదండి. కళ్యాణ్ గారే హ్మ్. పోటీ చేయమని జెప్పేసి అన్నారు. నాగబాబు గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన నాకు తెలిసినంత వరకు నాగబాబు గారు నాకు చాలా సన్నిహితంగా తెలుసు. ఫస్ట్ నుంచి అంటున్నారు. నాకిప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. పార్టీ కోసం నిలబడ్డానంతే. ఇప్పుడు ఎంత టెన్షన్స్ తీసుకొని చేసేంత నెసెసరీ లేదిప్పుడు అంత అని జెప్పేసి ఆయన ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. కాకపోతే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారే అంటే కేంద్రంలో కూడా మన ప్రాతినిధ్యం అనేది ఉంటే ఖచ్చితంగా మనం ఒక వ్యక్తిని నమ్మి బాధ్యతలు అప్పజెప్పడానికి మన అంటూ ఒక మనిషి ఉంటే పార్టీలో అయినా సరే, అలాగే అధికారంలో అయినా సరే బావుంటది గదా! అన్న ఒక ఉద్దేశంతోటి పోటీ చేయమని జెప్పేసి అడిగారని నాకు తెలిసింది. తర్వాత ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య ఇద్దరు వాళ్ళేదో అన్యాయం చేశారు. కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా! ఏంటి దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఫస్ట్‌లో మాకు కొంచెం డౌటొస్తది. ఏంటంటే, అరే! ఇలా జేసుండొచ్చు గదా! అయిపోయిద్ది గదా! ఇట్లాగా అనే ఫీలింగొస్తది. కానీ ఆయన చేసిన పని, తీసుకున్న నిర్ణయం 100కి 1000% నిజమని ప్రతిసారి ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే ఈ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో గూడా నిజమని ప్రూవ్ అయింది. ఆయన ఇంటికి ఎల్లుంటే వచ్చుండేది గదా! కాపు సామాజిక వర్గంలో కొంత చీలికలున్నాయి. అవి లేకుండా అయిపోయుండేవి కదా! అని భావించాం మేమైతే. కానీ ఆయన పోగొట్టుకునే ఉన్నాడు. ఈయన కళ్యాణ్ గారు ఎళ్ళినా సరే, తర్వాత మా పార్టీలోకి రాడు. వైసీపీలోకే వెళతాడు. కేవలం ఆ కళ్యాణ్ గారిని అవమానపరచడానికి, హేళన చేయడానికే ఇంటి దాకా పిలిపించాడు సంప్రదింపులన్నీ చేసి, కవ్వింపు చర్యలు చేపట్టి అని చెప్పేసి తర్వాత తెలిసిందండి. ఇవాళ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం ఎక్కువ టికెట్లు తీసుకోకుండా, లేదంటే ఈయన ముఖ్యమంత్రి గురించి అడగకుండా, కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేశాడని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసమే నేను పార్టీ పెట్టానని ఎప్పుడు చెప్పలా. నాకు కాపులెక్కువ, మిగతా కులాలు తక్కువ అని ఎప్పుడు చెప్పలా. ఆయన అసలు నేను కాపుని అని కూడా ఏ రోజు ఆయన ప్రకటించుకోలా. కానీ నేను అధికారంలోకొస్తే ఒకే కులానికి మేలు చేస్తా అని కూడా ఆయన ఎప్పుడు చెప్పలా. ఈ కాపు సామాజిక వర్గానికి నాయకులుగా ఉన్నవాళ్ళొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద కాపు కులాన్ని, జనసేన పార్టీ మీద కాపు కులం కోసం అని రుద్దే ప్రయత్నం ఎందుకు చేశారో మాకిప్పటికి అర్థం కాలా. సరే ఎళ్లారనుకోండి. ఇప్పుడు వాళ్ళకేదో అన్యాయం జరిగిందనుకున్నారు ఎళ్లారు. ఇప్పుడు వైసీపీలో పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే డిమాండ్‌లు చేశారో, మా కాపు కులానికి అధికారం రావాలి అని. వైసీపీని డిమాండ్ చేస్తారా? దాంట్లో భాగంగా ముద్రగడ పద్మనాభం గారు గానియండి, వాళ్ళ అబ్బాయి గారు గానివ్వండి, లేదా ఇంకెవరైనా వేరే కాపు సామాజిక వర్గం నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులు గానివ్వండి, ముఖ్యమంత్రి సీట్ షేరింగ్ తీసుకుంటున్నారా? ఫస్ట్‌ది. రెండోది, అత్యధిక సీట్లు కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డితో ఇప్పిస్తారా? మూడోది, కాపు సామాజిక వర్గానికి సంబంధించి గతంలో ప్రకటించినటువంటి రిజర్వేషన్‌ని కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ నిధులను గానివ్వండి, యథావిధిగా ఇచ్చిన మాట ప్రకారం కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసం తీసుకురాగలరా? దాని గురించి ఈ నాయకులు ఫైట్ చేయగలరా? ఇవి ఏమి చేయలేనప్పుడు ఒక అవినీతి పరుడు పార్టీలోకి మీరెందుకెళ్లరు ఒక నిజాయితీ పరుడిని వదిలేసి? అంటే ఇక్కడ సొంత సామాజిక వర్గాన్ని నాశనం చేయడానికే ఇన్నాళ్లుగా ముసుగులేసుకొని సంఘాల పేరుతో ఉన్నారని అర్థమైంది. ఇప్పుడైనా ఆ సామాజిక వర్గం రియలైజ్ అయ్యి, అట్లాంటి 2 నాలుకల ధోరణి ఉన్న వాళ్ళని దూరంగా పెడితే వ్యవస్థ బాగుపడతది. వ్యవస్థతో పాటు కాపు సామాజిక వర్గం బాగుపడతదని నేను భావిస్తున్నాను. రైట్. రాయపాటి అరుణ్ గారు మరి పోటీ చేయాలి అనే ఆలోచన లేదా? లేదండి. ఫస్ట్ నుంచి లేదు. నాకంత ఆర్థిక స్తోమత లేదు ఫస్ట్. పైగా కొత్తగా రాజకీయాల్లోకొచ్చాం గాబట్టి, ఈ రాజకీయం అనే బురద మాకింకా పూర్తిగా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నాం. మేము ఏ కాడికి ప్రజా శ్రేయస్సు, ప్రజా సేవ అని పవన్ కళ్యాణ్ గారి భావజాలంతోటి, విప్లవ భావజాలంతో వచ్చున్నాం గాబట్టి, మా పని ఎంతవరకి మా ఆలోచన ఎంతవరకు ఉండిద్దంటే, అరే! అన్యాయం జరుగుతుంది. దాన్ని ఎలాగైనా ఖండించాలి. ఆళ్ళకెలాగైనా మంచి చేయాలి. ఎలాగైనా న్యాయం చేయాలని ఈ కాన్సెప్ట్‌తో ఉంటది. రాజకీయాల్లోకొచ్చిన తర్వాత చాలా రంగులు మారుతున్నాయి సిట్యుయేషన్‌లు, ఆలోచనలు, మనుషులు.
సొంత పార్టీలోనే మనల్ని ఇప్పుడు బయట పార్టీతో చేసే యుద్ధం కన్నా కూడా సొంత పార్టీతో చేసే యుద్ధం ఎక్కువ ఉంటది. మా పార్టీలోనే ఏమనుకుంటే ఈ అలయన్స్ అనేది స్టార్ట్ అయినాక మిగతా నాయకులతో కూడా మాట్లాడుతున్న సందర్భాలు ఉంటున్నాయి కదా సార్. ఆటోమేటిక్‌గా వాళ్ళ బాధ కూడా ఇదే ఉంటుంది. ఓహో! మనం ఒక్కలమే కాదు రూపాయికి ఎందరో 16 అనాలి అన్నట్లుగా రాజకీయాలు ఏ పార్టీలోకెళ్ళినా ఈ అంతర్గత పోరే ఎక్కువ అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది మాకు ఆటోమేటిక్‌గా. హ్మ్. కాబట్టి కొంత మాకు అనుభవం అనేది కావాలి. ప్రజా సమస్యల మీద, వ్యవస్థల మీద ఒక అనుభవం అనేది వచ్చిన తర్వాత మేము అట్లాంటి ఆలోచనలు పెట్టుకుంటే అర్థం ఉంది గానివ్వండి. డబ్బులు లేని రాజకీయం చేయలేం ఫస్ట్‌ది. పవన్ కళ్యాణ్ గారికి భారంగా మారలేం రెండోది. మాకింకా అంత అనుభవం లేదు మూడోది. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని మాకు ఏ బాధ్యత అప్పగిస్తే మేము చేస్తామో దాన్ని పవన్ కళ్యాణ్ గారు మాకు అప్పగిస్తున్నారు. ఫర్దర్‌గా ఆయన ఏమి ఇవ్వాలి మాకు బాధ్యతలది కూడా ఆయన ఇష్టం. మేమైతే ఏం ఎక్స్‌పెక్ట్ నేనైతే ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లా. మిగతా వాళ్ళని ఎక్స్‌పెక్ట్ చేస్తే చేసుండొచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే ఆశాభంగం కలిగి ఏమన్నా నిర్వేదంలోకి ఎళ్ళుండొచ్చేమో గానీ, నేనైతే క్లియర్ టికెట్లు అనే కాన్సెప్ట్ మైండ్‌లో లేదు. ఇస్తే చేస్తాననేదే తప్ప నాకు కావాలని ఎప్పటికి ఇప్పటికి అడగలేదు నేను. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్‌లో ఏదో ఒక సందర్భంలో అరుణ రాయపాటి అని తీస్తూ ఉంటారాయన. అది చూసి కంటగింపు కలిగి మీ మీద ఎవరైనా టార్గెట్ చేసారా ఈ మధ్య కాలంలో? ఆల్రెడీ ఒక ఇష్యూ అయినట్టుంది గదా! ఆ! అయిందండి. జరుగుతుంటాయి అవి సహజంగా. కాకపోతే అది ఆ స్థాయిలో సహజంగా ఏందంటే మిగతా పార్టీల్లో అంతర్గత రాజకీయాలనేవి అవతల వాడు పూర్తిగా అడుగంటిపోయేదాకా తొక్కేసాడన్న సంగతి తెలీదు. అట్లా జరిగిద్ది. మా పార్టీలో దరిద్రం ఏంటి అంటే పాపం కొత్తగా రాజకీయ నాయకులు అవుతున్న వాళ్ళం కాబట్టి అందరిమి టార్గెట్ చేసేది కూడా ఓపెన్‌గా టార్గెట్ చేసి అది మ్యాన్ హ్యాండ్లింగ్ దాకా తీసుకొచ్చి కొట్లాటలకు దిగారు. ఆవేశంలో చేశారా? ప్లాన్ ప్రకారమే చేశారా? అన్నది అది ఆఫ్టర్ దట్ ఇన్వెస్టిగేషన్‌లో తేలిద్ది. అది దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పార్టీ సైడ్ నుంచి కూడా ఆల్రెడీ మద్దతుగా పిలిచి మాట్లాడారు. దానికి సంబంధించి ఆఫ్టర్ ఎలక్షన్ యాక్షన్ అనేది ఉండిద్ది. కానీ ఇదే ఈ భావజాలం అనే దానిలో సీనియారిటీ లేకపోవడం మూలంగా ఇట్లా బహిరంగంగా తొక్కేసే ప్రయత్నం చేశారని చెప్పేసి నాకు అర్థమైందండి. ఒకళ్ళు ఎదుగుతుంటే ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయరు గదండీ! వాళ్ళు తగ్గిపోతారన్న అభద్రతా భావం ఎవరిలో అయినా ఉండిద్దిగా. అట్లాంటి అభద్రతా భావం వల్ల కలిగిన దాడే అది. అంతేనా? లేదంటే దీని వెనకేమన్నా ప్రత్యర్థి పార్టీలు సంబంధించిన వాళ్ళ ప్రోత్సాహం ఏమైనా ఉందా? అది నాకు తెలీదండి. అట్లాంటి నిందలు నేను అపోజిట్ పార్టీల మీదే ఎయను. ఇంక సొంత పార్టీ మీద నేనెలా ఏస్తానండి? సొంత పార్టీలో ఉన్న వ్యక్తుల మీద. నాకది హ్మ్. తెలీదు. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషను తేల్చుకోవాల్సిన విషయాలు అవన్నీ కూడా. నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ జరిగిన దాడి నా కళ్ళ ముందే అంత వాంటెడ్‌గానే జరిగింది. ఎవరో అక్కడ క్షణికావేశంలో చేసింది గాదు. వాంటెడ్‌గానే జరిగింది. ఏం జరిగిందో అదే నేను పార్టీకి అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా చెప్పాను. అంతర్గతంగా తొక్కివేయాలని చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇది అయ్యుండొచ్చని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు స్థానికంగా గూడా చాలా అవమానాలు జరుగుతున్నాయి గాబట్టి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇది కావాలని చేశారని జెప్పేసి నేను భావించాను. హ్మ్. అంటే ఆ మధ్య కూడా బాలినేని శ్రీనివాస్‌ది ఇష్యూ అయింది గదా! ఒకసారి. బాలినేని శ్రీనివాస్ రెడ్డిది. ఇప్పుడు అప్పటి నుంచి కొంచెం ప్రత్యర్థులు గూడా మీ మీద కన్నేసినట్టున్నారు గదా! ప్రత్యర్థులు కన్ను ఎప్పుడూ యేసుంటారండి. మీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియాను గనుక ఒకసారి గమనించినట్లయితే, రాయపాటి అరుణ మీద జరిగినంత సోషల్ మీడియా దాడి ఇంకెవ్వరి మీద జరగదు. ఆళ్ళు పెద్ద పెద్ద తోపులైనా సరే. కేవలం రాయపాటి అరుణని టార్గెట్ సోషల్ మీడియాకి మెయిన్‌గా. అవును. ఫస్ట్ ప్లేస్‌లో నేనుంటా. తర్వాత హ్మ్. ర్యాంకింగ్స్ మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కానియండి, వైఎస్ఆర్‌సీపీ పార్టీలో క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న నాయకులకి అందరికీ కాదు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో కూడా కొంతమంది మంచి నాయకులున్నారు. ఆలోచన విధానము రాజకీయంగా ఉండేవాళ్ళున్నారు. కేవలం ఈ బురదలో పడి సోషల్ మీడియా ఐపాక్ టీమ్‌ని ఈ రొచ్చులో పడి కొట్టుకున్న నాయకులే బుద్ధి పాడు చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళకి నేను టార్గెట్ గానే ఉన్నాను. రాయపాటి అదా రాయపాటి గారు అంటే ఇప్పుడు బాలినేనికి కూడా భయమేనా? భయం లాంటి పెద్ద పెద్ద మాటలెందుకులెండి. వాళ్ళంతా పెద్ద హ్మ్. పెద్ద మహావృక్షాలు. ఆళ్ళ ముందు చిన్న గడ్డి మొక్కని. కాకపోతే ఏంటంటే నిజాయితీగా ఉంటాను. ఆ అమ్మాయి హ్మ్. గొంతు, ఆ అమ్మాయి నిజాయితీతో మనం వెళ్లి కదిలించుకుంటే రాయేసినట్టే. ఇంకా అనవసరంగా మనకే చుట్టుకుంటదన్న భావనలో ఉంటారంతే. సో, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడారా మీతోటి? పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సిడెంట్ ఏది 'వాసు' గారి ఇన్సిడెంట్ అయ్యాక మాట్లాడారండి. కాదు. రీసెంట్‌గా అదే. ఇంటర్నల్ ఇష్యూ ఆ! మాత్రం నాగేశ్వర గారు డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడారు. ఒక పర్సన్‌ని అప్పజెప్పారు. ఈ విషయం మీద వాట్ ఈస్ వాట్ అనేది. అంటే అవతల వాళ్ళు మేము అమ్మాయిని టచ్ చేయలేదు. అమ్మాయి వాంటెడ్‌గా అలాగా ప పబ్లిసిటీ కోసం చేసుకుంటుందని చెప్పేసి కొన్ని వీడియోలు రిలీజ్ చేసి పార్టీ యాప్స్‌లో పెద్దోళ్ళకి చెప్పి అట్లా చేశారు. అందువల్ల ఏంటంటే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ వల్ల దానికి సంబంధించి ఒక కమిటీని ఫార్మ్ చేశారు. వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకి మంచి జరిగిద్ది. ఎవరైతే దీనికి నిజంగానే దాడికి తెగబడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ ఉండిద్ది. సో, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమిది అధికారమేనా? కాన్ఫిడెంట్ ఉందా? రాబోయే రోజుల్లో అధికారం ప్రజలదే. ప్రజలు ఇవాళ కూటమిని కోరుకుంటున్నారు. విసిగిపోయి 5 ఏళ్ల పాటు. కాబట్టి ఖచ్చితంగా కూటమిని భారీ మెజారిటీతో ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం. ఓటమి అనేది లేదు. గెలుపు కన్ఫర్మ్. ఇక్కడ సో సమస్య అంతా ఏంటి అంటే మెజారిటీతో అనేది డిస్కషన్ అంతే.